ఒకటి ఒకటి సార్, ఇందులో ఇప్పుడు అధినేతలు తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉంటాం మేము. బలైపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ అనేది చాలా దృఢంగా గట్టిగా ఉంది ఆ బాండింగ్. ఇప్పుడు కింద స్థాయిలో మనం ఇప్పుడు నేను పర్సనల్ గా ఏదో ఒకటి మాట్లాడినది లేదు, ఎందుకంటే ఆమె అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఫర్ ద పార్టీ. నేను పార్టీ రిప్రజెంటేటివ్ గా నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాను అంటే కుదరదు అవన్నీ. ఎందుకంటే మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని విధానాలు, పార్టీ సిద్ధాంతాలు ఉంటాయి మాకు. దాని ప్రకారంగా మేము వెళ్తాం తప్ప ఇప్పుడు నెహ్రూ గారు మాట్లాడారంటే ఆయనకి ఏం బాధ ఉందో ఏంటో మాకు తెలియదు. ఇప్పుడు అది ఎవరి దగ్గర రావాలి, మీకు ఏదన్నా బాధ ఉంటే డైరెక్ట్ గా నేరుగా అధినేత దగ్గరికి వచ్చి మీరు మాట్లాడి ఇది ఇలాగ ఉందయ్యా అని చెప్తే అది వేరేగా ఉంటుంది తప్ప ఇప్పుడు బయట మాట్లాడేస్తామంటే మాటలు పట్టుకొని ఇందాక మహేష్ గారు అన్నట్టుగా ఎవరో మా పశువు చొక్కా వేసుకొచ్చేస్తాడో, లేదంటే జనసేన చొక్కా వేసుకొచ్చేసి ఇష్టాసారంగా మాట్లాడేస్తే అవన్నీ మేము ఆన్సరబుల్ కాదు కదా. అవి మాకు సంబంధం లేని విషయం. వాళ్ళ ఒపీనియన్ వ్యక్తిగతంగా ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా జనసేన టీడీపీ ఎప్పుడు విడిపోద్దా అని గోతిగాడి నక్కల్లో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇద్దరికి పుల్లలు పెట్టేసి ఆ విడదీసేస్తే మళ్ళీ మనం మధ్యలో దూరిపోవచ్చు అనుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ దానికి ఒక అడ్డుకట్ట వేశారు పవన్ కళ్యాణ్ గారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి మాట ఆయనకి నచ్చి చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఖచ్చితంగా మేము బాండింగ్ గా వెళ్తాము ఈ రాష్ట్రం కోసం అని క్లియర్ గా చాలా సందర్భాల్లో చెప్పారు. గుర్తుపెట్టుకోండి, నేను ముఖ్యమంత్రి అవ్వాలా లేకపోతే ఇంకొకరు ముఖ్యమంత్రి కాదు, ఇక్కడ రాష్ట్రం కోసం రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయినటువంటి గత పాలకులు ఎవరైతే ఉన్నారో దాని నుంచి కాపాడే పనిలో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలనేటువంటి ఆలోచనతో మా బాండింగ్ వెళ్తా ఉందని ఇట్స్ వెరీ క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. అంతే తప్ప ఇప్పుడు లేదో మాట్లాడారు లేకపోతే జ్యోతిర్మయి నెహ్రూ గారు మాట్లాడారు అనేది కాదు. ఇక్కడ మాకు కొన్ని విధానాలు, కొన్ని సిద్ధాంతాలు, కొన్ని పద్ధతులు పార్టీకి ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఈరోజు మేము ముందుకెళ్తా ఉన్నాం తప్ప ఇంకోటి ఏమీ కాదు ఇక్కడ క్లియర్గానా. అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు మాట్లాడతారు, అందుకే అంటా ఉన్నాను ఈ రోజు ఎప్పుడు విడిపోతారా వీళ్ళిద్దరూ, ఎప్పుడు గొడవలు ఆడించుకుంటారా అని చూసినటువంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తా ఉన్నారు. అది ఎప్పటికీ జరగనటువంటి పరిస్థితి, అది జరగదు కూడా. ఇది ఇట్స్ వెరీ క్లియర్. రైట్, క్విక్లీ కంక్లూడ్ అండి మన సురేష్ గారు. ఇప్పుడు మన మెరుపుల మహేష్ గారు, విజయ్ గారు చెప్పినట్టు ఎవరో తెలియని వాళ్ళు తృతీయ శ్రేణి నాయకులు ఎవరో ఒకరు మాట్లాడితే సరే అనుకోవచ్చు. జ్యోతుల నెహ్రూ గారిని కూడా ఆ రకంగానే వీళ్ళు పరిగణిస్తున్నారంటే ఇంకా దానికి నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. రెండో విషయం ఏంటంటే బాండ్ రాయిచ్చామా అని చెప్పి మహేష్ గారు అనడం కూడా ఒక రకంగా హాస్యాస్పదంగా ఉంది. మనం మాట్లాడే మాట పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఒక వేదికలో అన్నారు, బిల్లు నుంచి వచ్చినటువంటి బాణము, నోటి నుంచి వచ్చినటువంటి మాట వెనక్కి తీసుకోలేమని చెప్పి ఒక వేదికలో అంటారు. ఇదే తిరుపతిలో, మీకు గుర్తుండే ఉంటుంది. మరి ఆయన అంత ఖచ్చితంగా మాట్లాడేసినప్పుడు అది ఆ రకంగానే ఉంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఎవరో విడదీయాలని గోతికాన నక్కలాగా కాల్చుకొని కూర్చోన్నారని, ఇంకెవరు మీరు విడిపోవాల్సిన అవసరం లేదు విజయ్ గారు. మీరు కలకాలం 15 కాకపోతే 20 సంవత్సరాలు కలిసి ఉండండి, సంతోషం మాకు. మీరు ఎవరు కూడా విడిపోవాలని ఎవరు కోరుకోవట్లే. ఇప్పుడు మీరు కలిసి ఉంటే ఏం జరుగుతుంది అనేది ప్రజలు చూడాలని కోరుకుంటున్నాం. మీరు విడిపోతే అదే ప్రజలు మాకు మ్యాండేటరీ ఇచ్చారు కదా, రాష్ట్రంలో ఏమవుతుందనేది ప్రజలు చూస్తారు. అదే అంటున్నాను, ప్రజల ఆశీర్వాదంతోనే 94% స్ట్రైక్ రేట్ తోనే వచ్చాం మేము. చూస్తారు. ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేటరీ కదా 164 సీట్లు, 94% స్ట్రైక్ రేటు, ప్రజలు ఆశీర్వాదించి ఈ రోజు అరే బాబు ఆ పాలకులు వద్దురా బాబు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం కావాలి రాష్ట్రానికి, మళ్ళీ రాష్ట్రం సుభిక్షంగా కావాలి అంటే మళ్ళీ ఈ నాయకత్వం కావాలనే కదా ఈ రోజు ప్రజలంతా మ్యాండేటరీ ఇచ్చారు. 151 వచ్చాయని చెప్పి ఆ రోజు విర్రవీగిపోయినటువంటి మీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఎందుకంటే మీ పరిపాలన ఏ విధంగా ఉందో, రాష్ట్రాన్ని అతలాకుతలం చేశారనేది పక్కన పెట్టారు. మీకు పక్కన పెట్టారు కాబట్టి 11 సీట్లకే పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. మళ్ళా కొత్తగా ఇంక మీరు చూసేది ఏముంది? ప్రజలు విజయ్ గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. విజయ్ గారు లెట్ హిమ్ కంప్లీట్. ఇప్పుడు విజయ్ గారికి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాడు. ఆయన సూటిగా చెప్పడానికి ఆయన దగ్గర జవాబు లేదు. ఇందాక నేను అడిగా, సంపూర్ణంగా ఈ సంవత్సర కాలంలో మీరు ఉద్ధరించింది ఏదైనా చెప్పాయా అంటే
ఏమైనా నువ్వు రాసుకోవాలని చెప్పా ఇందా చెప్తా ఉన్నాను నేను ఆల్రెడీ. నువ్వు వినకపోతే నేను ఏం చేస్తాను చెప్పు. నేను ఆల్రెడీ క్లియర్ గా చెప్పాము మేము. సూపర్ 6 గురించి మాట్లాడిన మీ జగన్మోహన్ రెడ్డి సూపర్ 6 సూపర్ 7 అన్నాడు. దానికి మేము రిప్లై ఇచ్చాం. మేము ఏం చేసాం అనేది. మీలాగా ఇప్పుడు ఇందా మాట్లాడా కాపు కార్పొరేషన్ డబ్బులు లేకుండా ఖాళీగా పెట్టలా. కాపు కార్పొరేషన్ పెట్టాం 5% కాపు రైట్ అండి, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూద్దాం అంటే వంగవీటి రాధా గారు ఈరోజు కీలకంగా ఏదో నిర్ణయం తీసుకోబోతున్నారు. బహుశా మధ్యాహ్నం లోపల ఒక ప్రకటన చేయబోతున్నారట. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్, పసుపులేటి సురేష్ గారు, విజయ్ కుమార్ గారు, మెరుపుల మహేష్ గారు అండ్ కేఎస్ ప్రసాద్ గారు, అందరికీ ధన్యవాదాలు. సో మనకి అంతర్వేదిలో జరిగిన సంఘటనని చాలా చిన్నగా చూపించే ప్రయత్నం జరుగుతుందనే మాట అయితే కాపు సమాజంలో బలంగా వినిపిస్తోంది. బెజవాడ వేదికగా ఈరోజు కాపు నేతలు సమావేశం కాబోతున్నారు. ఎక్కడో ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది అనుకుంటే పర్లేదు, కానీ ఒక చిన్న విలేజ్లో